కొద్దీ ఇట్లా వస్తున్నారు, ఏమేమి సమస్యలు మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి అయితే అట్లా అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు వస్తున్న కాలం బట్టి చూస్తా ఉంటే ఇప్పుడు ఎండాకాలంలో చాలా వరకు వచ్చేసి కిడ్నీ స్టోన్స్ బాధపడుతుంది. అవును. ఎండాకాలం లోపల ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది అంటే ఎండాకాలంలో విపరీతమైన ఈ వేడి వలన ఒంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతాం. ఒక 100 గ్రాముల ఒక బ్రెడ్ ముక్క అనేది అరగడానికి మినిమం ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నప్పుడు రోజు మనం 300 నుంచి 600 క్యాలరీ అన్నం తీసుకున్నప్పుడు అది అరగడానికి మినిమం 3 నుంచి 4 లీటర్లు అనేది వాటర్ తాగాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అసలు వాటర్ అనేది ఏ పద్ధతిలో తాగాలి, ఎప్పుడు తాగాలి అనే విషయం మర్చిపోయి ఎక్కువగా అన్నం తింటున్నాము, తక్కువగా వాటర్ తాగుతున్నాం. సో ఇటువంటి ప్రక్రియ చేయడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే సమస్య అనేది చాలా మందికి వస్తా ఉన్నాయి. అది తొలి దశలో పెద్దగా ఇబ్బంది కాకపోయినప్పటికీ 2mm 3mm కాకపోయి అది కాస్త 6mm దాటిన తర్వాత విపరీతమైన పెయిన్ వచ్చి ఆఖరికి వామిటింగ్ రావడము, నడుము నొప్పి రావడము, కడుపులో దేవడం లాంటి సమస్యలు వచ్చి ఆఖరికి అది ఆపరేషన్ చేసి తీయాలి అన్న భావనకి తెస్తున్నారు. ఒకటేసారి విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ వేసి ఆ స్టోన్ తీసేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్న స్థితికి వస్తున్నారు తప్పించి దాన్ని కంప్లీట్ గా మెడిసిన్ తో క్యూర్ చేయట్లేదు. సో అటువంటి కిడ్నీలో రాళ్లకు అనే సమస్యకు ఆయుర్వేదంలో తప్ప మన ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే సంపూర్ణ నివారణగా కరిగిపోతూ ఉంటుంది. దాంతో పాటు కిడ్నీలో ఉన్నటువంటి కిరియాటిన్ గానీ, అలాగే ఇన్ఫెక్షన్ గానీ, మూత్రాల సమస్య లాంటి ఎటువంటివి ఉన్నా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే ఒక బేసిక్ గా చూసుకుంటే అందరు దీనిపై అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఎక్కువగా ఆహారం